ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणीं బంధుమిత్రులకు ఆత్మబంధువులకు గీతాప్రియులకు నమో నమః. 100 రోజుల్లో 700 శ్లోకాల భగవద్గీత పారాయణం ఈరోజు 7వ రోజు. బంధుప్రీతితో స్వజన బాంధవులను యుద్ధములో చంపడానికి మనస్కరించినటువంటి అర్జునుడు తనలోని విషాద భావాన్ని కృష్ణ భగవానుడికి ఎందుకు మనస్కరించడం లేదో గత శ్లోకాల్లో వినటం జరిగింది. స్వజన బాంధవుల్ని చంపుకుంటే కులక్షయం జరుగుతుందని, కులక్షయం వల్ల కొన్ని కులధర్మాలు, జాతి ధర్మాలు అడిగింటిపోతాయని, తద్వారా అధర్మము పెచ్చు పెరిగిపోతుందని, అంటే పాపం పెరిగిపోతుందని, ఏ కులంలో అయితే అలా పాపం పెరిగిపోయిందో కుల స్త్రీలు దూషింపబడతారని, కుల స్త్రీలు దూషింపబడటం వల్ల మచ్చ ఏర్పడి వర్ణ సంకరం ఏర్పడుతుందని, నిన్నటి వరకు మనం ఈ వర్ణ సంకరము ఆ కులనాశకులకు, ఆ తర్వాతి వారి తరానికి నిరవధికమైన అంటే అమితమైనటువంటి నరకయాతనను అనుభవించవలసి వస్తుందని, అందుకని ఈ యుద్ధం చేయటం తనకిష్టం లేదని అర్జునుడు తెలియడం జరిగింది. అంటే వర్ణ సంకరానికి తనలో ఉన్నటువంటి మనోభావం ఏంటంటే, కులధర్మాలు, జాతి ధర్మాలు నశిస్తే పితృదేవతలకు పిండోదక క్రియలు కూడా జరగబోవని తన బాధను వ్యక్తం చేస్తూ 43వ శ్లోకం, దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. కులధర్మాలు అంటే గౌరవ ప్రతిష్టలు, మర్యాదలు, కట్టుబాట్లు, శ్రేష్టమైనటువంటి పద్ధతులు, ఇవన్నీ కులధర్మాలు అనుకుంటే, జాతి ధర్మాలంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ ధర్మాలలో సంకరం ఏర్పడుతుంది. అలాంటి సంకరం వలన, దోషముల వలన కులఘాతుకల యొక్క సనాతన కుల ధర్మములు, జాతి ధర్మములు నష్టమవుతాయి. అంటే అటువంటి కులధర్మాలు, జాతి ధర్మాలు నశించుట
నశించుట వలన కలిగే హానిని గురించి కూడా తర్వాత శ్లోకంలో చెప్తున్నాను. ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమా. కృష్ణ, నేను పెద్దలు చెప్తుండగా విన్నాను. ఏమనంటే, ఇలాంటి వర్ణసంకర కారకులు అంటే కులనాశానికి ఎవరైతే కారకులవుతారో వారు ఆ కులంలోని తరం వారు నరకే నియతం వాసో అంటే అనంతమైనటువంటి నిరవధికముగా కలకాలము నరకయాతన యమబాధలు అని వాళ్ళు అనుభవించవలసి వస్తుంది. మరి ఇంతటి నరకయాతన ఎందుకు కృష్ణ? అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యత. లోభం చేత, రాజ్యకాంక్ష చేత దుర్మార్గంగా ఒకరి రాజ్యం కోసం ఇంతమందిని చంపడం వల్ల మనకి వర్ణసంకరం ఏర్పడుతుంది తెలిసి దానికి మనం ఎందుకు కోరుకోవాలి? విజ్ఞులైన బుద్ధిమంతులైన మనం యుద్ధం ఎందుకు చేయాలి కృష్ణ? వారికంటే బుద్ధి లేదు, దుర్మార్గులు, ఆలోచించరు, దాని పరిణామం ఏంటో వాళ్ళకి తెలియదు. తెలిసిన వాళ్ళ మనం ఈ యుద్ధాన్ని ఎందుకు విముఖత చూపించకూడదు అని అర్జునుడు అడుగుతున్నాడు. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ. ఒకవేళ నేను ప్రతీకారం ఏమి తీర్చుకోను, అదేవిధంగా అశస్త్రం నేను శస్త్రాలని వాడను అంటే యుద్ధము చేయను. వాళ్ళు అంటే దుర్యోధనులు, ధాస్తరాష్ట్రులు ఆయుధాలను చేపట్టి ఈ యుద్ధరంగంలో నన్ను ఒకవేళ చంపినా అంటే యది మామ ప్రతీకారమశస్త్రం శస్త్రపాణయ ధార్తరాష్ట్రారణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్. అలా యుద్ధ విముఖుడనైన నన్ను, లోభం చేత రాజ్యకాంక్ష లేకుండా అస్త్రాల్ని సన్యసించిన నన్ను, వాళ్ళ క్షేమం కోరి నేను విముఖతను చూపించినట్టు నన్ను ఒకవేళ వాళ్ళు చంపడానికి వస్తే అదైనా నాకు క్షేమకరమే. వాళ్ళు చంపినా నాకు క్షేమకరమే అంటున్నాడు. ఏంటా క్షేమము అంటే, అర్జునుడి ఆలోచన ఎలా ఉందంటే, ఒకవేళ నన్ను వారు చంపితే నేను ఈ మహా పాపం నుంచి బయటపడతాను కదా. స్వజన బాంధవులను చంపాను, దానివల్ల నేను నా కులంలో వారు నరకయాతనను అనుభవిస్తారు అనే మాట పెద్దల ద్వారా విన్నాను కదా, దాని నుంచి నేను బయటపడగలను. రెండవది ఏంటంటే, నా బంధువులంతా కూడా ప్రాణాలతో బయటపడతారు. యుద్ధం జరగదు కాబట్టి వాళ్ళు చనిపోయేది లేదు. అంతేకాకుండా ఇలా నేను ఈ యొక్క పాపకార్యం నుంచి విముక్తుడయ్యాను కాబట్టి ఇది ఒక మహాకార్యంగా తలచి నేను పరమపదాన్ని ప్రాప్తించుకోవడానికి సులభతరం అవుతుంది కదా. అలా నాకు ఇది నన్ను చంపిన అది క్షేమతరమే అని చక్కటి భావాన్ని తెలియజేస్తున్నాడు అర్జునుడు. ఈ విధంగా తన భావాన్ని నిశ్చితంగా చెప్పాడు. చచ్చినా, నేను వారి చేత చంపబడినా అది క్షేమతరమే. అయితే ఈ విషయాన్ని సంజయుడు తర్వాత జరిగినటువంటి
అక్కడ పరిస్థితిని సంజయుడు తన చివరి శ్లోకంలో ఏవ ముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్. ఆ రణరంగంలో అర్జునుడు ఈ మాటలు చెప్పి తన రథం నుంచి దిగి ఆ రథం వెనకల వెళ్ళి విసృజ్య సశరం చాప, ఆ గాండివాన్ని తన చేతి నుంచి కిందకి జారవిడిచేసి శోక సంవిఘ్న మానసః అంటే శోకతప్తుడై విచారవదనుడై విషాదంలో మునిగినటువంటి అర్జునుడు కంటి నిండా నీరు పెట్టి నిశ్చేష్టుడై అచేతనుడై నిలబడ్డాడు. ఇది అర్జున విషాద యోగం. అంటే ఇక్కడ మనం గమనించవలసింది దుర్బుద్ధికి సద్బుద్ధికి ఎంతటి తేడా ఉందో గమనించాలి. దుర్యోధనుడు మొదట్లో తన యొక్క గురువులను ఆశ్రయించి ద్రోణాచార్యునితో యుద్ధానికి ఉసికల్పాడు. నీ బాల్యమిత్రుడు ద్రుపదుని కుమారుడైన దుష్టద్యుమ్నుడిని నిన్ను చంపడానికే ఈ యుద్ధము మోహరించబడింది, ఈ యుద్ధము ఏర్పాటు చేయబడింది అని యుద్ధాన్ని ద్రోణాచార్యునికి యుద్ధానికి ప్రేరేపించాడు. అదే కృష్ణుడు తన గురువులను భీష్ముణ్ణి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో యుద్ధం చేయలేక అశస్త్రుడై తను వైరాగ్యాన్ని విషాదాన్ని పొందాడు. ఇద్దరిలో చూడండి దుర్బుద్ధి సద్బుద్ధి. దుర్బుద్ధి వల్ల మానవుడు బుద్ధి నశించి భవరోగంలో పడి మరల జన్మలకు కారణమవుతాడు. అదే సద్బుద్ధి వల్ల అర్జునుడు ఆత్మవైపు పయనించి ధర్మాన్ని ఉద్ధరించడానికి మహాత్ముడే అయ్యాడు. మిత్రులారా, ఇప్పుడు దుర్బుద్ధిని విడనాడి సద్బుద్ధితో మనం కార్యాలు చేస్తూ ఉంటే మనకది మంచి జరుగుతుంది. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇది ప్రతి అధ్యాయానికి చివరన చదివే పుష్పిక అంటారు. ఇది భగవద్గీత యొక్క మహత్యాన్ని ప్రభావాన్ని తెలిపే చిన్నపాటి స్తుతి. ఓం తత్సత్ ఇది పరమాత్ముని యొక్క దివ్యమైన నామాలు. ఇవి స్మరిస్తూ ఉంటే ఎంతటి కార్యాలైనా అలా శుభకరములు అవుతాయని 17వ అధ్యాయం చెప్పబడింది. శ్రీమద్ భగవద్గీతాసు యథార్థంగా శ్రీ భగవాన్ నోటి నుంచి వచ్చినటువంటి ఈ కీర్తింపబడినటువంటి ఈ గీత శ్రీమద్ భగవద్గీత అయింది. ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు. ఇది ఉపనిషత్తుల సారం నుంచి సంగ్రహింపబడినది కాబట్టి ఇది ఒక ఉపనిషత్తే. ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం అంటే ఇది మనల్ని పరిమితం నుంచి అనంతతత్వానికి
సాకారం నుంచి నిరాకారానికి, అదేవిధంగా ఆ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మ యొక్క తత్వాన్ని తెలియచేసేది కాబట్టి ఇది బ్రహ్మ విద్య. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే. ఇది ఎక్కువగా తెలిపేది మనం నిత్యము ఆచరించే కర్మల గురించి. అంటే కర్మలు మనకు అంటుకోకుండా జాగ్రత్త పడాలి. అందుకని ఇది కర్మయోగం. ఈ కర్మయోగంలో కూడా నిష్కామ కర్మయోగము శ్రేష్టమైనది. అదే మనల్ని ఆత్మ వైపుకు నడిపిస్తుంది. అందుకని ఇది యోగశాస్త్రి. బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే. అంతేకాకుండా శ్రీకృష్ణార్జున సంవాదే, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కృష్ణుడు అర్జునుడి మధ్య జరిగిన సంవాదం సంపూర్ణంగా ఆత్మజ్ఞానమయం. ఆ విధంగా ఈ పుష్పకాన్ని మనం అర్థం చేసుకొని మనం ఆత్మజ్ఞానం వైపు పయనిస్తూ ఈ అధ్యాయాన్ని ఇక్కడ పూర్తి చేసి మరి 2వ అధ్యాయం సాంఖ్యయోగము అంటే సమగ్రమైన సంపూర్ణమైన ఆత్మజ్ఞానము. ఇది ప్రతి మానవుడు తప్పక తెలుసుకోవలసినది. ఆత్మజ్ఞానం అనేది తెలియకపోతే ఈ జీవితం పరిపూర్ణం కాదు, ఈ జీవితము సార్థకం కాదు. అందుకని ఈ సాంఖ్యయోగములో ఉన్నటువంటి అనేక విషయాలు చక్కగా తెలుసుకొని జ్ఞానవంతులై ఆత్మజ్ఞానులై పరమాత్మ తత్వాన్ని ప్రాప్తించుకోవాలనేది ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా 2వ అధ్యాయం ఓం శ్రీ పరమాత్మనే నమః శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయః అథ ద్వితీయ ఏంటి సాంఖ్యయోగం 2ోऽధ్యాయః సాంఖ్యయోగః. ఈ సాంఖ్యయోగంలో మొదటి శ్లోకం సంజయ ఉవాచ. 2వ శ్లోకం అంటే మొదటి అధ్యాయంలో సంజయుడు ముగించాడు, అర్జునుడి పరిస్థితి చెప్పాడు. అర్జునుడు శోకతప్తుడై రథము దిగి తన శస్త్రాన్ని కింద జారవిడిచేసి చతికిల పడ్డాడు. ఆ విషయాన్నే సంజయుడు ఈ యొక్క 2వ అధ్యాయం మొదటి శ్లోకంలో తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం, అనంతమైన కృప కలిగినటువంటి కారుణ్యజనితమైనటువంటి ఆ పిరికితనంతో తను యుద్ధం చేయలేనని చెప్పినటువంటి అర్జునుడు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని విషాదంతో శోక సముద్రంలో విషాద వదనుడై అలా అచేతనుడై నిలబడి ఉన్నాడు. అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఈ విధంగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రులు నిండి ఉండెను. అవి అతని వ్యాకులపాటును శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. కృష్ణుడి యొక్క మొదటి శ్లోకం అర్జునుడికి ఒక షాక్ ఇస్తుంది, ఒక అఘాతం. ఏంటంటే అది ఏంటయ్య అర్జున, ఏదైనా విషయాన్ని చేయదలిచినప్పుడు దానికి ముందుగానే ఆలోచన చేయాలి. అది మన చేత చేయతగునా చేయలేనిదా అనేది ముందుగానే సంసిద్ధం చేసుకోవాలి. అలా కాకుండా
నువ్వు తీరా యుద్ధానికి వచ్చేసి అందరినీ సమీకరించి యుద్ధ సన్నద్ధులైన వారి మధ్యలో నిలబడి అందరినీ చూసి నేను ఇప్పుడు యుద్ధం చేయలేనని నువ్వు అలా కళ్ళనీళ్ళు పెట్టుకొని శోకతత్తుడై ఉంటే ఇది ఎంతవరకు సముచితం అని కృష్ణ భగవానుడు అర్జునుడిని కుతస్త్వాకస్మలమిదం, అసలు ఈ మనస్సు యొక్క మాలిన్యం ఎలా వచ్చిందా నీకు? కుతస్త్వాకస్మలమిదం, ఈ మలినమైన మనస్సు ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? విషమే సముప, అది కూడా తగని సమయంలో ఇటువంటి నిర్ణయం మంచిది కాదు కదా. అంటే ఒక విద్యార్థిని తల్లిదండ్రులు చక్కగా చదివిస్తూ పరీక్షలకు సంసిద్ధం చేసి వాడి కోసం వీళ్ళు కూడా మేలుకొని వాడు చదివేటట్లు చేసి తెల్లారి పిల్లవాడిని తయారు చేసి స్కూల్కి తీసుకెళ్ళిన తర్వాత వాడు స్కూల్ గేట్కి వెళ్ళి కమ్ములు పట్టుకొని నేను పరీక్ష రాయలేను, నేను పోను అని చెప్పి ఏడిస్తే తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? అలాగే ఇక్కడ యుద్ధానికి తీసుకొచ్చినటువంటి తర్వాత నేను చేయలేనంటే ఇది తగని సమయంలో ఈ మలినమైనటువంటి మనస్సు నీకు ఎలా వచ్చింది? మానసిక మాలిన్యం, అచేతనత్వం, నపుంసకత్వం, అధైర్యం అని చెప్పి ఒక షాకు ఇస్తున్నాడు అర్జునుడికి. ఇది అనార్యజుష్టం అస్వర్గం అకీర్తికరం. ఈ నిర్ణయం నీది, ఇది శ్రేష్ఠులు ఒప్పుకోరు. ఇది నీకు శ్రేష్టమైంది కాదు. పెద్దవారు దీన్ని ఉదారంగా తీసుకోరు. అంతేకాకుండా ఇది స్వర్గానికి బాట కాదు. నువ్వు స్వర్గానికి అర్హుడు కూడా కాగలేవు. అంతేకాకుండా అకీర్తికరం, నీకు కీర్తి ప్రశస్తి తెచ్చిపెట్టవు, దిగజారిపోతాయి. అందుకని కృష్ణ భగవానుడు ఇది అన్నాడు, కుతస్త్వాకస్మలమిదం, శ్రీ భగవాను వాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గం అకీర్తికరం అర్జున. ఓ అర్జున, తగని సమయంలో ఈ మోహము నీకు ఎట్లు దాపరించినది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినది కాదు, స్వర్గమును ఇచ్చినది కాదు, కీర్తిని కలిగించినది కాదు అని చెప్పి అర్జునుడికి ఒక హెచ్చరిక, ఒక షాక్ తన మాటలతో ఇస్తున్నాడు. ఈ విధంగా మనం 7వ రోజు వంద రోజుల్లో 700 శ్లోకాల పారాయణం. చక్కగా ఈ అధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది, ప్రతి శ్లోకం కూడా చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు అందించినటువంటి లేదా మీ ఇళ్లలో కొలువై ఉన్నటువంటి ఈ అమూల్యమైన వారసత్వపు గ్రంథాన్ని నేను ఇలా చెప్పేటప్పుడు ఆ అధ్యాయాన్ని తీసి ఆ శ్లోకాల్ని చక్కగా చూసి అవగాహన చేసుకోండి. ఇది మనం అవగాహన కోసం పెట్టినటువంటి ప్రయోగం. అందరూ సాధారణంగా ఆదరిస్తారని, ఆలకిస్తారని, దీన్ని అభ్యాసం, అధ్యయనం, అనుష్ఠాల ద్వారా మనం ఆ పరమాత్మ స్థాయుధ్యాన్ని పొందగలమని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని సంతు.